హాయ్ అండి. 'శాడిస్ట్ హస్బెండ్' పార్ట్ 11. ఇక కాఫీ ఇద్దామని జాను సూర్య రూమ్‌కి వెళ్ళింది. సూర్య బెడ్ మీద బోర్లా పడుకుని దుప్పటి కప్పుకుని ఫుల్‌గా నిద్రపోతున్నాడు. జాను కాఫీ కప్పు పక్కన పెట్టి సూర్య మీదకు వంగి తన తల నిమురుతూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి శుభోదయం శ్రీవారు అని అంది. సూర్య టక్కున లేచి కూర్చున్నాడు. సూర్య టక్కున అలా లేచేసరికి జాను బెడ్ మీద నుండి లేచి పక్కన నిల్చుంది. సూర్య పడక దిగి తన గది తలుపుకి బోల్టు పెట్టి జాను దగ్గరకు వచ్చి తనని కౌగిలించుకుని శుభోదయం శ్రీమతి గారు. సూర్య దీనికే డోర్ బోల్ట్ పెట్టాలా? మరి నీకేం కావాలో చెప్తే అదే చేస్తాను. నిన్ను ఇలా చూస్తుంటే నేను కంట్రోల్ తప్పుతున్నాను. కానీ ఇంకా ఏదో చెయ్యాలి అని అనిపిచ్చింది. కానీ నిన్న పిన్ని చెప్పింది కదా! అందుకే ఆగానే. లేకపోతే ఈ పాటికి నువ్వు బెడ్ పైన నేను నీ మీద ఉండేవాణ్ణి. జాను నీకు సిగ్గులేదు సూర్య. నేను కాదు నువ్వు సిగ్గుపడాలి. అది సరేరా కానీ నువ్వు ఫ్రెష్ అయ్యిరా సూర్య. ఇప్పటికే ఆలస్యం అయింది. పద వెళ్దాం అని అన్నాడు. ఎక్కడికి? స్నానం చేయడానికి. నేనిప్పటికే చేసేసాను. పర్లేదు మళ్ళీ మనిద్దరం కలిసి చేద్దాం. దానికి ఇంకా టైం ఉందిలే కానీ నేను వెళ్తున్నానని, నీకోసం కాఫీ తెచ్చాను అని చెప్పి వెళ్ళిపోయింది జాను. సూర్య బాల్కనీలోకి వెళ్ళి కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు. అప్పటికే తన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక అందరినీ గమనించి ఎవరో మిస్ అయ్యారు అవి. జాను అవి ఎక్కడా? లక్ష్మి తనింకా పడుకుంది నాన్న. నేను నిద్ర లేపితే నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు ఆంటీ. ప్లీజ్ అలసిపోయాను అని అంది. ఇంక నేను కూడా దాన్ని డిస్టర్బ్ చేయలేదు. సూర్య సరేలే నేను లేపుతానని వెళ్ళాడు. ఇక తనతో జాను కూడా వెనకే వెళ్ళింది. తన వెనకే చిన్న సైన్యం కూడా వెళ్ళారు. సూర్య రూమ్‌లోకి వెళ్లి చూశాడు. ఫుల్‌గా దుప్పటి కప్పుకుని పడుకుంది. మెల్లగా దుప్పటి లాగాడు. అవి రేయ్! పొద్దున్నే వచ్చారా? నేను ఇప్పుడే మీతో ఆడుకోను. అసలే నాకు ఆఫీస్ పని ఎక్కువయ్యి అలసిపోయాను. మళ్ళీ ఇప్పుడొచ్చి ఆడుకోవాలి అంటే కష్టం. కాస్త సాయంత్రం రండి. అప్పుడు ఆడుకుందాం. సూర్య మళ్ళీ దుప్పటి లాగాడు. ఈసారి ఒరేయ్! బుడంకాయలు మీకొకసారి చెప్తే అర్థం కాదా? అని బెడ్ మీద నుండి లేచి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఈ రోజు నా పనయిపోయింది. దేవుడా! సూర్య అవును. ఈ రోజు నీ పనయిపోయింది. ఇంకొక 15 నిమిషాల్లో నువ్వు ఫ్రెష్ అయ్యి డైనింగ్ హాల్‌లో ఉండాలి అని వెళ్ళిపోయాడు. జాను అవి తల మీద మొట్టికాయ మొట్టి నీకెన్ని సార్లు చెప్పానే, అయినా నువ్వు వినవా? అబ్బా! పెళ్ళవగానే భర్త పార్టీలోకి మారిపోయావు కదక్కా నువ్వు. అంతేలే అని ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్తూ ఉంటే జాను వెనకే ఉన్న చిన్న సైన్యం అంతా అవిని చూసి నవ్వుతూ ఉన్నారు. అవి మీరు కూడా మీ అన్నయ్య పార్టీనే కదా! బాగా నవ్వండి అని వెళ్ళిపోయింది. ఇక వదిన మరీ ఇంత తింగరి పెళ్ళేంటి తను? అన్నయ్యతో భలే సరదాగా ఉంటుంది. జాను అవును. ఆ తింగరితనం నచ్చే సూర్య కూడా తనతో అలానే ఉంటాడు కావాలని. పదండి ఇక మనం వెళ్దామని వెళ్లారు. సూర్య చెప్పినట్లు 15 నిమిషాల్లో డైనింగ్ హాల్‌లో ఉంది అవి. సూర్య, నాన్న, బాబాయ్ ఆఫీస్‌లో మీటింగ్ ఉండడంతో వాళ్ళ ముందే బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారు సూర్య. జాను ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులు డైనింగ్ హాల్‌లో అవి కోసం వెయిట్ చేస్తున్నారు. వారు అవి తమ సొంత మనిషి అని అనుకుంటున్నారు. కాబట్టి తన కోసం వెయిట్ చేస్తున్నారు. అవి రావడంతో అందరూ కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. మొదట జాను చేసిన స్వీట్ టేస్ట్ చేసి అందరూ సూపర్‌గా ఉంది అని మెచ్చుకున్నారు. అవి అక్కా నాకు నేర్పించు. నాకు పెళ్ళైనప్పుడు కూడా నేను ఈ స్వీట్ చేస్తాను. జాను నాకు కూడా అత్తయ్య నేర్పించు ఎలా చేయాలో. అవి ఆంటీ ప్లీజ్ ప్లీజ్ నాకు కూడా నేర్పిస్తారా? తప్పకుండా తల్లి ముందు తిను అని హ్యాపీగా థాంక్స్ ఆంటీ. ఇంక అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత అక్క నేను వెళ్తాను అని అంది. సూర్య ఎక్కడికి అని అడిగాడు. అవి ఇంటికి వెళ్ళి ఆఫీస్‌కి వెళ్ళాలి కదా! జాను ఈ ఒక్కరోజు నాతో ఉండవి. దయచేసి నా కోసం. సూర్య నువ్వు చెప్పు తను వింటుంది. సూర్య అవునవి ఈ రోజుకుండు. రేపటి నుండి ఆఫీస్‌కి రా అని చెప్పాడు. ఇక జాను ప్లీజ్ అవి అలానే చెయ్యి నా కోసం. ఇక పద అని గదికి వెళ్దామని తనను తీసుకుని వెళ్ళింది. జాను అవిని రూమ్‌కి తీసుకుని వెళ్ళింది. సూర్యకి జానుతో మాట్లాడాలి అనిపించి తనకి కాల్ చేసి, "ఏం చేస్తున్నావు బంగారం?
జాను నుండి ఫోన్ లాక్కుని తన చెవిలో పెట్టుకుని సూర్య అన్న మాటలు వింటుంది. "ఉదయం చీరలో చాలా అందంగా ఉన్నావు బంగారం. నిన్నలా చూసినప్పటి నుండి నాకేదోలా ఉంది." అవి వెంటనే జానుకి ఫోనిచ్చి రూమ్‌లో నుండి బయటికి వెళ్ళిపోయింది. జాను తల కొట్టుకుని సూర్య ఏం మాట్లాడ్డాడో, అది ఏమిందో. "సూర్య, జాను ఉన్నావా?" "ఆ! సూర్య, మీరేంటి? నేను ఎంత రొమాంటిక్‌గా మాట్లాడుతూ ఉంటే నువ్వు సైలెంట్‌గా ఉన్నావు." "జాను, సూర్య, నేను మళ్ళీ కాల్ చేస్తానని కట్ చేసి అవి దగ్గరికి వెళ్ళింది. అవి బయట తోటలో సందీప్‌తో మాట్లాడుతుంది. సందీప్, అవును, మీరు ఎప్పుడు ఇలానే ఉంటారా? ఇలానే అంటే ఏంటి? ఎప్పుడు అందరిని నవ్విస్తూ ఉంటారా? అవి చిన్న నవ్వు నవ్వి, నాకు చిన్నపిల్లలంటే ఇష్టం. నేనెప్పుడు వారితో ఆడుకునేదాన్ని. అలా వారితో తిరిగి నేను కూడా వాళ్ళలాగే తయారయ్యాను. అవి మీరేం చేస్తారు? నా స్టడీస్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకో 6 నెలలు పడుతుంది. అన్నయ్య పెళ్లి కోసం వచ్చాను. ఇంకొక వారం ఉండి వెళ్ళాలి. జాను అవి దగ్గరకు వచ్చి, ఏం సూర్య? సూర్య ఏం చెప్పాడు ఫోన్‌లో? అవి సందీప్‌ని చూసింది. తను వదిన, నేను వెళ్తాను. మీరు మాట్లాడుకోండి. సూర్య ఏం చెప్పాడు? అవి ఏం చెప్పలేదు. చెప్పు, లేకపోతే నా చేతిలో దెబ్బలు పడతాయి. ముందు నన్ను పట్టుకో. అవి వెనక జాను పరిగెడుతుంది. ఎంతకో అవి తనకి దొరకలేదు. పరిగెత్తి అలసిపోయి అక్కడ ఉన్న బెంచ్ పైన కూర్చుంది. అవి కూడా జాను పక్కన కూర్చుని, మా బావగారికి నిన్ను చీరలో చూసినప్పటి నుండి తనకి ఏదేదో అవుతుందని చెప్పారు. అంతే. మీ మాటలు వినడం కరెక్ట్ కాదు అని నేను బయటికి వచ్చాను. అక్కడ సందీప్ గారు ఉంటే నేను తనతో మాట్లాడుతున్నాను. అబ్బా! ఇంత అల్లరి పిల్లవేంటే? నిన్ను చేసుకునేవాడెవడో కానీ వాడిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తావు. అవి ఎవడో ఎందుకు, సూర్య గారినే పెళ్లి చేసుకుంటానులే. ఆయనైతే బాగుంటుంది. జాను, అంత పని చెయ్యకు. నా సూర్య అసలే అమాయకుడు. అవి, అబ్బా! పెళ్ళవ్వగానే నువ్వు కూడా అందరి భార్యల్లాగానే నా భర్త మంచోడు, నోట్లో వేలు పెడితే కొరకడు, చంటి పిల్లోడు అని భలే చెప్తున్నావు. అవి అలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే తన ముందు చేతులు మడుచుకొని నిల్చున్నాడు సూర్య నవ్వుతూ. ఇక నవ్వుతూ ఉన్న సూర్యని చూడగానే షాకయ్యి, ఏంటి ఇప్పుడు నా మాటల్ని విన్నాడా? అమ్మో! ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇక్కడి నుండి మెల్లగా తప్పించుకోవాలి. అక్క, నేను వెళ్తాను. మీ ఇద్దరి మధ్యలో ఎందుకు అని మెల్లగా జారుకుంటుంటే అవి చెయ్యి పట్టుకొని ముందుకు లాగి తన ముందు నిల్చోబెట్టాడు. ఇందాకేదో అన్నావవి? నేనేం అనలేదు బావగారు. అక్క మీ గురించి చెప్తూ ఉంటే వింటున్నా. అంతే గదా అక్క అని జానుని చూస్తూ కళ్ళతోనే, అక్క కాపాడవే అని వేడుకుంటుంది. జాను నవ్వుతూ, అవును సూర్య, తను వదిలేయ్. తనతో ఏమన్నా చెప్పాలా? సూర్య అవి చెయ్యి వదిలి తన్ని లోపలికి వెళ్ళమన్నాడు. అవి, అమ్మ, తప్పించుకున్నాను అని వెళ్ళిపోయింది. సూర్య బెంచ్‌లో కూర్చుని జానును కూడా కూర్చోబెట్టుకుని, ఏమయ్యింది? అలా పరిగెడుతున్నావు? నువ్వు చూసావా? ఆ! రూమ్ బాల్కనీ నుండి కనిపించింది. అందుకే ఇలా వచ్చాను. జాను నవ్వుతూ, నువ్వు ఫోన్‌లో ఏం చెప్పావు సూర్య? నీకు తెలీదా? లేదు. అవి ఫోన్ లాక్కుని నువ్వు చెప్పింది విని మళ్ళీ ఫోన్ నా చేతిలో పెట్టింది. ఇలా బయటికి వచ్చింది. నువ్వు ఫోన్‌లో ఏం చెప్పావు అని తనని అడుగుతూ ఉంటే తను, నువ్వు నన్ను పట్టుకో అక్క చెప్తాను అని అంది, కానీ నా వల్ల కాక ఇక్కడ కూర్చున్నా. ఇంతలో నువ్వొచ్చావు. ఫోన్‌లో ఏం చెప్పావు? అది రాత్రి మన రూమ్‌లో చెప్తాను. ఎందుకు, ఇంకా 2 రోజులుంది కదా! చిన్నత్త ఈరోజే మన ఫస్ట్ నైట్‌లు ఏర్పాట్లు చేశారు అని చెప్పింది. జాను, నీకెలా తెలుసు? ఇందాక నాని మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని, రాత్రికి కార్యం ఉందని చెప్పారు. అది నేను విన్నాను. అలాగే ఇంకో విషయం, మనం రేపు సాయంత్రం హనీమూన్‌కి వెళ్తున్నాం. ఇంతలో అవి వచ్చి, అక్క, బామ్మ నిన్ను పిలుస్తుంది అని చెప్పారు. సూర్య, జాను నువ్వెళ్ళు. అవి నువ్విక్కడే ఉండు. నా మరదల పిల్ల జాను అవిని వదిలి వెళ్ళిపోయింది. అవి, ఏంటి బావగారు, నాతో ఏమైనా పనుందా? అవును మరదలు గారు. ఏంటి మాటల్లో తేడా వచ్చింది? అదే, మరదలు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా! అవి, నేనా? మిమ్మల్నా? చచ్చినా చేసుకోను అని అంది. సూర్య హే అన్నాడు. అవి, అంటే మీకు పెళ్ళయిపోయింది కదా! మా అక్క ఉండగా ఎలా చెప్పండి? అంటే నేను సెకండ్ హ్యాండ్‌ని పెళ్లి చేసుకోను. సూర్య, నువ్వు ఇలా ఊహల్లో తేలిపోతూ ఉండు. నీకు సెకండ్ హ్యాండ్ మొగుడే వస్తాడు. బావగారు అని అంది గట్టిగా. రెండో పెళ్లివాడు వస్తే ఏం చేస్తావు? మా మొదటి రోజు రాత్రి పాలల్లో విషం కలిపి చంపేస్తా. సూర్య, అమ్మ రాక్షసి, నువ్వు అన్నంత పని చేస్తావే. అలాంటి వాడు వస్తే నేనే వాణ్ణి నీ నుండి దూరంగా ఉండమని చెప్తాను. జాను బావ దగ్గరికి వెళ్ళింది. తను
ఒక పెట్టె తీసి తన చేతిలో పెట్టింది. "ఏంటి బామ్మ ఇది" అని అడిగింది. సూర్య వాళ్ళమ్మ వచ్చి, "ఇది ఓపెన్ చెయ్యి తల్లి, నీకే తెలుస్తుంది." అందులో ఉన్న నగలు చూసి, "బామ్మ ఇవి నీకే తల్లి. ఈరోజు మీకు కార్యం ఉంది కదా! ఈ ఇంటి కోడలికి నేనిస్తున్న బహుమానం. ఇలా నీకే కాదు నా కోడళ్ళకి కూడా ఇచ్చాను. ఇప్పుడు నీకు, ఇంకా రాబోయే ఇద్దరు మనవళ్ళకి కూడా ఇస్తాను. ఈరోజు నువ్వు ఈ నగలు ధరించాలి." జాను నవ్వుతూ, "అలాగే బామ్మ" అని తన గదికి వెళ్ళింది. సాయంత్రం అవుతూ ఉండగా జాను తల్లిదండ్రులు వచ్చారు. ఇంట్లో ఉన్న వయసుకు వచ్చిన వారిని బయటికి పంపి, సూర్యని ఇంకో రూమ్‌లో రెడీ అవ్వమని, తను రూమ్‌ని అలంకరణ చేస్తున్నారు. సూర్యకి తోడుగా హర్ష వచ్చాడు. తన్ని హర్ష రెడీ చేస్తున్నాడు. జానుని తన అత్తయ్యలు రెడీ చేస్తున్నారు. ఉదయం బామ్మ ఇచ్చిన నగలన్నీ అలంకరించిన జానుని చక్కగా అందంగా అలంకరించారు. జాను వాళ్ళమ్మ, "పుత్తడి బొమ్మలా ఉన్నావు తల్లి. నా దిష్టే తగిలేలా ఉంది నీకు" అని దిష్టి తీసి ప్రేమగా ముద్దు పెట్టుకుంది. తన అత్తలు, బామ్మ కూడా అవునంటూ చాలా అందంగా ఉన్నావంటుంటే జాను సిగ్గుతో తలదించుకుంది. తన చిన్నత్త, "మా సూర్య కోసం కూడా ఆ సిగ్గును కొంచెం దాచుకో జాను" అంది. జాను, "పో అత్త నువ్వు మరీను. బామ్మ తను చెప్పింది నిజమే. నువ్వు ఇలా ముడుచుకుపోతే ఎలా?" జాను చిన్నత్త తనకి సూర్యతో ఎలా ఉండాలి, తనకి ఏ విధంగా సహకరించాలి, మగవాళ్ళకు పడక గదిలో ఎలా ఉంటే నచ్చుతుంది చెప్పి, నీ జీవితాన్ని సంతోషంగా స్టార్ట్ చేయమని చెప్పింది. జాను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని, అందరూ తొందరగా మా చేతిలో ఒక బాబునో లేదా పాపనో పెట్టండి అని బామ్మ ఆశీర్వదించారు. పక్కన సూర్య రెడీ అయ్యి హర్షతో, "ఇంకెంతసేపురా హర్ష? ఆగరా బాబు అంకుల్ చెప్తా" అన్నారు. వెంటనే హర్షకి కాలొచ్చింది. సూర్యని కిందకు తీసుకురా అని. ఇంక హర్ష కాల్ కట్ చేశాడు. ఇద్దరు కిందకి వెళ్లారు. జాను, సూర్య కలిసి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. సూర్య డాడీ హర్షతో, "సూర్యని ముందు గదిలోకి తీసుకుని వెళ్ళు హర్ష. సూర్యని గది దగ్గర వదిలి ఆల్ ది బెస్ట్ బావ అని చెప్పాడు. మా చెల్లెను హడలు కొట్టకు. కొంచెం మృదువుగా హ్యాండిల్ చెయ్యి. బాయ్ ఇంకా నేను ఇంటికి వెళ్తున్నానని" వెళ్ళిపోయాడు. సూర్య రూమ్‌లోకి వెళ్ళాడు. అక్కడ ఏర్పాట్లు చూసి షాకయ్యాడు. అంత అందంగా అలంకరించి చేశారు గది. ఇక జాను చేతికి పాలిచ్చి తన్ని గది దగ్గర వదిలి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. జాను మెల్లగా డోర్ ఓపెన్ చేసి రూమ్‌లోకి వెళ్ళింది. జాను కోసం చూస్తున్న సూర్య డోర్ ఓపెన్ అయ్యి తన రూమ్‌లోకి రావటంతో తన్ని అలానే చూస్తూ నిలబడ్డాడు. ఇక జాను రూమ్‌లోకి వెళ్ళింది కానీ ఎందుకో టెన్షన్‌గా, భయంగా ఉండడంతో అక్కడే నిలబడిపోయింది. సూర్య జానుని చూస్తూ తన దగ్గరికి వెళ్ళి డోర్ బోల్ట్ పెట్టి తనని చూస్తూ జాను అన్నాడు ప్రేమగా. జాను తలెత్తి చూసింది. సూర్యాని చూస్తూ ఉండిపోయింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. సూర్య జాను చేతిని పట్టుకుని మంచం దగ్గరికి తీసుకొచ్చాడు. జాను తన చేతిలో ఉన్న పాల గ్లాసు తనకిచ్చింది. సూర్య కొన్ని తాగి జానుకి ఇచ్చాడు. తను కూడా కొన్ని తాగి గ్లాస్ పక్కన పెట్టింది. జాను సూర్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వంగింది. సూర్య వెంటనే తనని పైకి లేపి, "ఏంటి జాను ఇది? కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నప్పుడు భర్త కాళ్ళకు దండం పట్టుకోవాలి" అని బామ్మ చెప్పింది. సూర్య జానుని తన గుండెల మీదకి హత్తుకుని కొద్దిసేపు అలానే ఉన్నారు ఇద్దరు. సూర్య, "జాను స్టార్ట్ చేద్దామా" అని అన్నాడు మెల్లిగా. జాను సిగ్గుతో అని అంది మెల్లిగా. సూర్య, "బంగారం నువ్విలా సిగ్గుపడితే చాలా కష్టం." జాను సూర్యని తోసి వెళ్తూ ఉంటే సూర్య తన చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు. "ఏంటి బంగారం అలా నన్ను వదిలి వెళ్తే ఎలా" అని తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. జాను, "నాకు టెన్షన్‌గా ఉంది." సూర్య, "ఎందుకు బంగారం? నాకు తెలీదు కానీ ఎందుకో టెన్షన్ అర్థం కావట్లేదు సూర్య." సూర్య జాను చెయ్యి పట్టుకుని, "టెన్షన్ పడకు. ఫస్ట్ టైమ్ ఎవరికైనా అలానే ఉంటుంది. నాకు కూడా కొంచెం అలానే ఉంది. కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియడం లేదు." జానుని బెడ్ మీద కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చున్నాడు. జాను సిగ్గుతో తల దించుకుని ఉంది. జాను ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి చూస్తూ అదురుతున్న తన పెదాలు అందుకున్నాడు. జాను ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉంది. అలా వారికి ఊపిరి భారంగా మారినప్పుడు ఒకరి శ్వాసను ఒకరికి ఇచ్చి పుచ్చుకుంటున్నారు. పువ్వులోని మకరందాన్ని తుమ్మెద తాగినట్లు జాను పెదాల్లో తీయదనాన్ని సూర్య ఆస్వాదిస్తున్నాడు. ఆ ముద్దుని కొనసాగిస్తూనే జాను ఒంటి మీద ఉన్న ఒక్కొక్క నగని, వస్త్రాన్ని వేరు చేస్తూ దాన్ని అలానే బెడ్ మీద పడుకోబెట్టి తన దుస్తులు తీసి పక్కన పెట్టి ఇరువురు ఏకమయ్యారు. ఇది ఫ్రెండ్స్, మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.